హలో అండి అందరికి. రోజు మార్నింగ్ టిఫిన్ లోకి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రోజు సడన్ గా మా అమ్మ అయితే గుర్తొచ్చింది. సో అందుకు మా అమ్మ స్టైల్లో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మ చేసే టిఫిన్ లో ఇడ్లీ చట్నీ అంటే నాకైతే పిచ్చి ఇష్టము. నాకే కాదు మా అక్క కూతురికి అయితే ఇంకా ఇష్టం అనమాట. అక్క రేపు మార్నింగ్ వస్తదనంగా ఈ రోజు మార్నింగే చెప్పిద్ది ఇడ్లీకి నానేయండి అని. ఎందుకంటే రేపు టిఫిన్ లోకి ఇడ్లీ తినొచ్చు అని తన ఐడియా. యాక్చువల్ గా ఇడ్లీ కోసం కూడా కాదు, మా అమ్మ చేసే చట్నీ కోసమే తను ఇడ్లీ తింటది. కొంతమంది ఇడ్లీలోకి చట్నీ తింటున్నాము, చట్నీలోకి ఇడ్లీ తింటున్నామో తెలియకుండా తినేస్తాము. అలాంటి బ్యాచ్ అన్నమాట మాది. మాకు చట్నీ ఎక్కువ ఉండాలి, ఇడ్లీ తక్కువగా ఉండాలి. అంటే టిఫిన్ ఏదైనా గానీ చట్నీ మాత్రం ఎక్కువ ఉండాలన్నమాట. మీలో ఎంతమంది ఇడ్లీలోకి చట్నీ తింటారా, చట్నీలోకి ఇడ్లీ తింటారో చెప్పండి. మా అమ్మ చట్నీలోకైనా సరే కారం మాత్రం గట్టిగానే దట్టించిద్ది. నేను మాత్రం ఇక్కడ పచ్చిమిరపకాయలు చాలా తక్కువగా వేసాను, ఎందుకంటే మేము ఎక్కువ కారం తిన్నాం అనమాట చట్నీలోకి. అంటే నేను తింటాను, మా వాళ్ళు తినరు. మా వారికి కూరలో ఎక్కువ కారం వేసినా గానీ ఏం కాదు, కానీ చట్నీలో మాత్రం ఎక్కువ కారం ఉండదు, అందుకే కొంచెం తక్కువ వేస్తాను. సరే ఉంటా మరి.